ఎవడబ్బా వీడు ఇలా కూర్చున్నాడు? ఏంటి ఇంత అందమైన అమ్మాయి పక్కనుంటే చూడకుండా వెళ్ళిపోతాడా? ఓ షెట్! ఇదేంటి ఫోను పర్సు మర్చిపోయి అలాగే వెళ్ళిపోతున్నాడు? ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నాడు. ఓయ్ అబ్బాయ్, హలో. ఓయ్ అబ్బాయ్, వద్దా? అరే అవును కదా, షిట్. హే ఆగు, నీ పర్సు ఎటు పోలేదు, ఆగు. హే వాట్ హ్యాపెండ్? నా ఫోన్ కనిపించిందండి, నా ఫోన్. ఆగు, టెన్షన్ పడకు, ఫోన్ ఉంది, ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చేసిన సహాయం నేను లైఫ్లో మర్చిపోలేను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఓకే. వేరే వాళ్ళైతే నా పర్సు నా ఫోను కొడిసి వాళ్ళండి, మీరు చాలా జెన్యూన్ ఉన్నారు. ఓకే ఓకే, సరే పర్స్ తీసుకోండి. సరే థ్యాంక్స్ అండి. అయినా అంత టెన్షన్ పడిపోతున్నావేంటి నువ్వు? డబ్బులున్న పర్సుని వదిలేసి ఫోన్ కోసం టెన్షన్ పడుతున్నావు. అయినా అంత ఇంపార్టెంట్ ఏముంది అందులో? నా లైఫ్ ఉందండి. ఓ, ఫోటో చూసాను ఇందాక. ఎవరు అమ్మాయి? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండి. అంటే ఇప్పుడు లేదా? లేదండి. అంటే విడిపోయారా? లేదండి. ఓయ్ అబ్బాయి, ఓయ్ నిన్నే పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? ఓయ్ అబ్బాయి నిన్నే. ఓయ్ ఆగు, పిలుస్తుంటే వినిపించట్లేదా? మేనేజ్ లేదా నీకు? ఆ పెద్ద కథ ఏదో చెప్పొచ్చు కదా. ఓ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు ఇంతలా ఎమోషన్ అవుతున్నావంటే ఆ అమ్మాయిని ఎంత ప్రేమించావని నేను అర్థం చేసుకోగలను. ఎనీవే, నైస్ మీటింగ్ యూ. బాయ్ బాయ్. ఓయ్ అబ్బాయ్, ఓయ్ ఓయ్. నువ్వు అప్పుడే మర్చిపోయావా? నిన్నే కదా కలిచాం. ఫోను, పర్సు, ఫోటో. ఏడ్చావు కదా. హా అంటావేంటి బాబు? నిన్నే కదా మనం కలిసింది, అప్పుడే మర్చిపోయినావా? చెరువు దగ్గర కలిసింది నువ్వే కదా? అవును. వీడు ఇంత డిప్రెషన్లో ఉన్నాడంటే ఆ అమ్మాయిని ఎంత లవ్ చేసింటాడో. నిన్ను ఇంత డిప్రెషన్లో చూస్తుంటే నీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. ఒకసారి చెప్పొచ్చుగా. హలో, ఈ విషయం మీ మమ్మీకి చెప్పారా? లేదు. మీ నాన్నకి చెప్పావా? లేదు. పోనీ ఇంకెవరికైనా చెప్పావా? లేదు, చెప్పలేదు. లేదు కదా, అయితే నాతో చెప్పుకో, నేను నీ ఫ్రెండ్ కదా. ఓయ్ అబ్బాయ్, మనలో బాధ ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే తగ్గుతుందంటారు. ఆల్రెడీ మనం నిన్నే కదా ఫ్రెండ్స్ అయిపోయినాం. నేనున్నాను కదా, చెప్పబ్బాయ్. హే బై కాపు, ఈ షాప్లో టీ చాలా బాగుంటుంది, తాగుదామా? ఓకే తాగుదాం. ఆ రోజు మేము విడిపోవాలనుకోలేదు, కానీ ఆ అమ్మాయి వల్లే ఎంత ప్రేమించాను తెలుసా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. అది నా సర్వస్వం అనుకున్నాను, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నీ లవ్ స్టోరీలో ఇంత పెయిన్ ఉందా? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. సో సారీ యర్. హే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఫీల్ అవ్వకబ్బా. నా మనసును తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా.
ఏంటి సారీ గట్టవు, ఏమన్నా స్పెషలా? ఏమీ లేదు, నథింగ్. చెప్పమ్మా ఏదన్నా ఉంటే. బర్త్డేనా? కాదు. ఏంటి సిగ్గుపడుతున్నావు? అసలు ఏంటి మ్యాటర్? అంటే అది శారీ కట్టింది నీకోసమే. ఏంటి నువ్వు అనేది? అంటే అది నీకో విషయం చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నన్ను లవ్ చేస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటా. ఐ లవ్ యూ. ఏంటి నువ్వు అనేది? నేను నిన్ను ప్రేమిస్తున్నా. నన్ను లవ్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా గురించి తెలుసు కూడా, నా లవ్ స్టోరీ గురించి తెలుసు కూడా. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లేదు. పోనీ ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా? లేదు. మరి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై లవ్. ఆల్రెడీ నా మనసు ఇంకొకరికి ఇచ్చేసాను, మళ్ళీ ఇవ్వాలంటే నా వల్ల కాదు. అది కాదురా. చెప్తే నీకు అర్థం కాదు అసలు. ఓయ్ ఓయ్ అనిత, చెప్పేది నువ్వు. అనిత